ఉదయం 10 గంటలకు ఢిల్లీ నగరంలో తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరగబో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం చేయాలని మాదిగ ఉపకులాల విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం సుదీర్ఘ కాలంగా 27 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ఈ ఉద్యమాన్ని మాదిగ విద్యార్థులే తమ భుజస్కంధాల మీద పెట్టుకొని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేయడానికే మొదటిసారి ఢిల్లీ నగరంలో ఒక జాతీయ మహాసభను ఎంఆర్పిఎస్ ప్రధాన అనుబంధ విభాగమైన మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ మహాసభ మొదటిసారి ఢిల్లీలో జరగబోతుంది. ఈ ఢిల్లీ నగరానికి వచ్చే విద్యార్థుల వయస్సు వచ్చే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. అందులో 90% పైగా విద్యార్థుల వయస్సు 27 సంవత్సరాల లోపు మాత్రమే. వచ్చే విద్యార్థుల వయస్సు 27 సంవత్సరాల లోపు మాత్రమే. అంటే ఈ ఉద్యమం ఎంత సుదీర్ఘ కాలంగా జరుగుతుందంటే ఇప్పుడు రేపు రాబోయే విద్యార్థుల్లో ఎవరు కూడా ఆ సమయానికి ఉద్యమం మొదలుపెట్టిన 94 సంవత్సరాల నాటికి పుట్టని వాళ్లే 90% పైగా ఉన్నారు. అంటే ఎంత సుదీర్ఘ కాలం పాటు పోవటం జరుగుతుందో ఆ విద్యార్థుల వయసు చూస్తేనే సాక్ష్యంగా నిలబడుతుంది. ఇంత సుదీర్ఘ పోరాటం జరగడానికి కారణం మా పోరాటంలో ధర్మం లేదని కాదు, ధర్మం ఉన్నది. మా పోరాటంలో న్యాయం లేదని కాదు, న్యాయం ఉన్నది అని మాలాంటి వాళ్ళం పుట్టక ముందు నుంచి చేసిన కమిషన్ నివేదికలు, మేము ఉద్యమం మొదలుపెట్టినాక వేస్తున్న నివేదికలన్నీ సాక్ష్యం చెప్తున్నాం. మేము పుట్టక ముందే 1965లో ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రిగా ఉండబడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే జస్టిస్ లోకూర్ కమిషన్ పడ్డది. జస్టిస్ లోకూర్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఉద్యమం మొదలైనాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వేసిన జస్టిస్ రామచంద్ర కమిషన్ నుంచి మొదలుకుంటే యూపీఏ గవర్నమెంట్ వేసిన మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి ఉన్న సమయంలో యూపీఏ గవర్నమెంట్ వేసిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం ఉన్నది. ఈ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ మీద కమిషన్ నియమించినా ఆ కమిషన్ నివేదికలన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. అందుకు సాక్ష్యం తమిళనాడులో జస్టిస్ జనార్దనం కమిషన్ పడ్డది, వర్గీకరణకు మద్దతు ఇచ్చింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. ఉత్తరప్రదేశ్లో మినీ ఇండియా లాంటి ఉత్తరప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హుకుం సింగ్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. పంజాబ్లో కమిషన్లు పడ్డాయి, ఎస్సీ వర్గీకరణ సమర్థించింది. కమిషన్ నివేదికలన్నీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి. సమస్య పరిష్కారం కేంద్రం దృష్టిలో పెడుతున్నాయి. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. యూపీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసినప్పుడు బీజేపీ సమర్థించింది, స్వాగతించింది. ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ కమిషన్ నివేదికను కమిషన్ వేసిన ప్రభుత్వమే అమలు చేయలేదు. కమిషన్ నిర్ణయాన్ని స్వాగతించిన
బీజేపీ 7 సంవత్సరాల పాలన చేస్తున్నది ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా పెండింగ్లో పెట్టింది. అదే సమయంలో 27 సంవత్సరాలు మా వేదిక మీదకి వచ్చి మాట్లాడే అన్ని రాజకీయ పార్టీలు, మేము ఉద్యమాన్ని నిర్మించినప్పుడల్లా ఉద్యమానికి మద్దతు ఇచ్చే అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలతో సహా మద్దతు ఇస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు సమస్య పరిష్కారం ఎక్కడ పెండింగ్ లో ఉందో అక్కడ వాళ్ళు దృష్టి పెట్టకుండా బయట మా ఉద్యమాలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. బీజేపీ పెద్దలు 27 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్దలు గౌరవనీయులు వి రామారావు గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాకినాడ తీర్మానం 97లో జరిగితే 1 సంవత్సరం ముందే 96లో తిరుపతిలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఆమోదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సామాన్య బీజేపీ కార్యకర్తల నుంచి మొదలుకుంటే బీజేపీ రాష్ట్ర శాఖలన్నీ ఉమ్మడి ఆ రాష్ట్రం నుంచి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఉండబడే ప్రధాన నేతలను పడుతున్న ఎల్కే అద్వానీ గారి వరకు, గడ్కరీ గారి వరకు, రాజ్నాథ్ సింగ్ గారి వరకు, పెద్దలు ఉపరాష్ట్రపతి స్థానంలో ఉండబడే మా వెంకయ్యనాయుడు గారి వరకు, కిషన్ రెడ్డి గారి వరకు దేశంలో ఉండబడే ప్రధాన నేతలందరూ బీజేపీ తరఫున సమర్థిస్తున్నారు. కానీ యూపీఏ గవర్నమెంట్ ను వర్గీకరణ చేయాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన బీజేపీ వాళ్ళ అధికారంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 7 ఏళ్లు గడిచినా కూడా ఆ సమస్యను పరిష్కరించకపోవడం చూస్తే వేదికల మీద మాట్లాడే హామీలు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోవడం అనేది ఇది సమంజసం కాదని మరొకసారి గుర్తు చేస్తుంది. అట్లనే యూపీఏ మొదటి గవర్నమెంటే వర్గీకరణ మీద ఉషా మేరా కమిషన్ నియమిస్తే ఆ కమిషన్ నివేదికను అమలు చేయని ఆనాటి యూపీఏ గవర్నమెంట్ కనీసం ఈనాడు ప్రతిపక్షంలో 7 సంవత్సరాలు ఉండి వర్గీకరణ అమలు చేయండి, మేము మద్దతిస్తామని ఒక మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ సాధారణ కార్యకర్తల నుంచి మొదలుకుంటే పెద్దలు ఈ దేశ ప్రస్తుత యువ నాయకులైన రాహుల్ గాంధీ గారి వరకు ఎస్సీ వర్గీకరణ బహిరంగ సమర్థించారు. ఒకరోజు మన జర్నలిస్టుల సమక్షంలోనే హైదరాబాద్ లో ఒక మీట్ ద ప్రెస్ ఒక గెట్ టుగెదర్ జరిగినప్పుడు మన ఒక జర్నలిస్టు పెద్దలు చేసిన వేసిన ప్రశ్నకు ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ సమర్థిస్తున్నది, యూపీఏ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని పార్టీలు ఒప్పించి మేము వర్గీకరణ అంశాన్ని పరిష్కరించబోతున్నామని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ లో చెప్పారు. అంతేకాదు గద్వాల్లో ఎన్నికల సమయంలో గద్వాల బహిరంగ సభలో అరుణ కుమార్ అప్పుడు డీకే అరుణ గారు ఉన్న సమయంలో, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న సమయంలో, నా సోదరుడు సంపత్ కుమార్ నేను అదే వేదిక ఉన్న సమయంలో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటన చేశారు. ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ సపోర్ట్ చేయక తప్పదు, కాంగ్రెస్ గట్టిగా పార్లమెంట్ లో ప్రశ్నిస్తే బీజేపీ బిల్లు పెట్టక తప్పదు, అధికార పార్టీ బిల్లు పెడితే ప్రతిపక్షం మద్దతు ఇవ్వక తప్పదు వాళ్ళ వాయిస్ ప్రకారం, వాళ్ళు వేసిన కమిషన్ ప్రకారం. అదే సమయంలో కాంగ్రెస్ గట్టిగా వర్గీకరణ బిల్లు మీద పార్లమెంట్ లో ప్రశ్నిస్తే బీజేపీ బిల్లు పెట్టక తప్పదు, వామపక్షాలు ప్రశ్నించిన ఈ అంశం ముందుకు రాక తప్పదు. కానీ దురదృష్టవశాత్తు వేదికల మీద బహిరంగ సభల మీద మా ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడుతున్నారే గాని పరిష్కారం ఎక్కడ జరగాలో ఆ చోట మాత్రం అధికారం ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మౌనంగా ఉంటారు. అందరూ మౌనంగా ఉండడం వల్లనే మా సమస్య పరిష్కారంలో ఇప్పటికీ జాప్యం జరుగుతూ వస్తున్నది. మా ఆవేదనను ఇప్పటికైనా అర్థం చేసుకుని కమిషన్ నివేదికలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సూత్రబద్దంగా మద్దతు ఇస్తున్నప్పుడు ఇక అడ్డు వచ్చేటోళ్ళు ఎవరు లేరనే విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తూ ఈ సమస్య పరిష్కారం కావాలనే ఒక లక్ష్యంతో ఇవాళ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ మొదటిసారి జరగబోతుంది. మీరు చూడండి, అధికార ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ నగరంలో ఒక 500 మందిని పిలిపించి మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు కోట్ల రూపాయలతో వ్యవహారం నడుపుతుంటారు. కానీ మీ సోదరుడిగా మీ కళ్ళ ముందే నేను కనిపిస్తున్నా. నేను 10 రోజులుగా ఇక్కడనే ఉన్నాను బెడ్ రెస్ట్ పేరుతో. కానీ మాదిగా విద్యార్థుల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో, మాదిగా ప్రజల ఆకాంక్షలు ఎంత దృఢంగా నిలబడుతున్నాయో అందుకు సాక్ష్యం రేపు ఈ తాల్ కటోరా స్టేడియంలో జరగబోయే సభ చూపెట్టబోతుంది.
స్వచ్ఛందంగా రాబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఢిల్లీ నగరాన్ని చేరారు. ఈ రాత్రి వరకు మరింత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఒక మాట చెప్పంటే దక్షిణాది నుంచి ఇక్కడ నుంచి 1700, 2000 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్ల దూరం నుంచి మరి ఒక విద్యార్థి ఢిల్లీ నగరం చేరాలంటే సమయం ఎంత పడుతుందో, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారో అందరికీ తెలుసు. ఆయన వేల సంఖ్యలో రేపు రాబోతున్నారు అంటే, వేల సంఖ్యలో సభలో పాల్గొనబోతున్నారంటే వాళ్ళ ఆకాంక్ష వాళ్ళని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని, వాళ్ళ ఆవేదనే ఢిల్లీకి రప్పిస్తుందనే విషయాన్ని, సమస్య పరిష్కరించుకోవాలనే పట్టుదలే వాళ్ళలో కనిపిస్తుందనే విషయాన్ని రేపు నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో చూడబోతుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ, ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని ఏ గ్రామానికి ఆ గ్రామం పిల్లలు గ్రామ ప్రజల సహకారం తీసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా తరలొచ్చే వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. దాన్ని దృష్టి పెట్టుకుని రేపు ఉదయం 10 గంటలకే సభ మొదలవుతుంది. సాయంత్రం వరకు సభ కొనసాగుతుంది. మేము అధికార పక్షం నుంచి, కేంద్రంలో అధికారంలో పడే బీజేపీ వైపు నుంచి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నాం. 2 రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కూడా ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ రాష్ట్ర శాఖలను కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లనే కాంగ్రెస్ వైపు నుంచి ఎవరు వస్తారనే విషయంలో మేము ఇంకా రేవంత్ రెడ్డి గారికి కాంటాక్ట్ చేస్తే ఇంకా ఆయన కాంటాక్ట్లోకి రాలేదు. ఆయనతో మాట్లాడి రాహుల్ గాంధీ గారిని కానీ, మల్లికార్జున్ ఖర్గే గారిని కానీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడిని కానీ, ఈ ముగ్గురులో ఎవరినైనా ఈ సమస్య పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీని ముందుకు రావాలని మేము కోరడం కోసం ప్రయత్నం చేస్తాం. వామపక్షాల నుంచి సీతారాం యేచూరి గారిని ఆహ్వానించాం. వామపక్షాల నుంచి డి రాజా గారిని ఆహ్వానించాం. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే కాంగ్రెస్ రాష్ట్ర శాఖలను కూడా అటు శైలజనాథ్ గారిని ఆహ్వానించాం. ఏదైనా సరే సమస్య పరిష్కారం చేయాల్సింది పార్లమెంట్లో గనక అధికారంలో ఉండబడే పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్ర పెద్దలను ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ మద్దతు కావాలి కనుక, ప్రతిపక్ష పార్టీ దీనికి అనుకూలంగా ఉంది కనుక ఆ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నాం. వామపక్షాల వాయిస్ కూడా పార్లమెంట్లో బయట అవసరం కనుక వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. ఏది ఏమైనా రేపు జరగబోయే మహాసభను జయప్రదం చేసే విషయంలో నా తెలుగు మీడియాకు సంబంధించిన నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఈ 27 ఏళ్ల జరుగుతున్న ఉద్యమ ప్రస్థానానికి మీ వంతు చేయుత కూడా అందించాల్సిందిగా, ఈ ఆవేదనకు ఒక పరిష్కారం చూపెట్టే విషయంలో మీ పాత్ర కూడా కీలకంగా ఉండాల్సిందిగా, మీరు కూడా ఒక జాతి పక్షాన, ఒక సామాజిక ఉద్యమ పక్షాన నా పాత్రికేయ మిత్రులకు సంపూర్ణమైన అవగాహన దేశంలో ప్రపంచం మొత్తం మీద ఉన్నది. ఒక సుదీర్ఘ కాలం పాటు ఇంత 27 ఏళ్లకు ఒక ఉద్యమం ఎక్కడ నడుపుతుందా? ఒక అంశం మీద ఒక సామాజిక ఉద్యమం 27 ఏళ్లు కొనసాగుతుంది. అందరూ ఒప్పుకుంటూనే సమస్య పరిష్కరించకపోవడం అనేది మాలో ఆవేదన పెరగడం దారితీస్తున్నది. నిజంగా ఎవరన్నా అడ్డుపడుతున్నారంటే, పార్లమెంట్లో పలానా పార్టీ అడ్డుపడుతున్నదంటే అడ్డుపడే పార్టీ ఎవరో తేలుతుంది. కానీ పార్లమెంట్లో కానీ బయట అడ్డే లేనప్పుడు బిల్లు పెట్టడంలో జాప్యాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ సమస్య పరిష్కారం విషయంలో మీరు కూడా చొరవ తీసుకోవాల్సిందిగా, ఎవరెవరిని ప్రశ్నించాలో, ఎక్కడెక్కడ ఈ అంశాన్ని లేవనెత్తాలనో ప్రతి వేదికను, ప్రతి నాయకుడిని, ప్రతి నాయకురాలని కూడా ఈ అంశం మీద ప్రస్తావించడానికి, మాకు ఈ ఉద్యమానికి చేయూతనివ్వడానికి మీ వంతు కూడా పాత్ర పోషించాలని చెప్పి నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఒక విషయం చెప్పండి, ఇంత సుదీర్ఘకాలం పాటు జరుగుతున్న ఉద్యమం, ఆ ఉద్యమం పాలకులకు నిద్ర పట్టనిస్తలేదు. ఎక్కడి పాలకులకైనా నిద్ర పట్టనిస్తలేదు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే పాలకులకు నిద్ర పట్టనిస్తలేదు. ఉద్యమం బలపడితే పాలకులకే ఇబ్బంది కనుక చాలా సందర్భాల్లో పాలకులు ఎంఆర్పీఎస్ ను బలహీనం చేయడానికి 100 ప్రయత్నాలు చేశారు. బహుశా ఇప్పటి ప్రయత్నం కూడా కాదు, 27 ఏళ్లలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రతి ప్రభుత్వం ఎంఆర్పీఎస్ లో ఎదిగిన నాయకులందరినీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. మీకు ఆ విషయాన్ని ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో సాక్ష్యాలు కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎవరు ఎంత దూరం పోయినా అది ఎంఆర్పీఎస్ కు మరో అనుబంధ సంఘం లాగానే పనిచేస్తుంటారు. కారణం దానికి ఇక్కడికి వచ్చి మాట్లాడేది వర్గీకరణ గురించి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది కదా. కాబట్టి ఎంఆర్పీఎస్ నుంచి ఎంతమందిని దెబ్బతీసడానికి ప్రయత్నం చేసినా, ఎంతమందిని పక్కబెట్టే ప్రయత్నం చేసినా, చెక్కు చెదరని ఉద్యమం ఏదన్నా నడుస్తుందంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం. మీరు రేపు ఏదన్నా ఒక ప్రధాన పార్టీని చెలో ఢిల్లీ పిలుపునివ్వమనండి, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు అది ట్రైన్లు పెట్టాల్సిందే, వాళ్ళు బుక్ చేయాల్సిందే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. కానీ 1 రూపాయి మా దగ్గర లేదు. కానీ ఎవరికి వాళ్ళు
చిన్నపిల్లలు విద్యార్థులు సొంత ఖర్చుల మీద ఢిల్లీకి రావడం అనేది వేలాది మంది రాస్తుంటారు. ఏదో ఢిల్లీ చుట్టూ ఉండబడే రాష్ట్రాల నుంచో ఢిల్లీ నుంచో వచ్చే విద్యార్థులు కాదు, సౌత్ నుంచి వచ్చే విద్యార్థులు కాదు, వాళ్ళే వేల మంది ఉంటారంటే ఏనాడు లేనంత శక్తివంతమైన ఉద్యమం మరింత నూతన తరంతో విద్యార్థులతో జరగబోతున్న సంకేతం రేపు మీరు చూడబోతుంది. ఏడాది లోపల రైతు ఉద్యమం విజయం సాధించింది, ప్రభుత్వాన్ని దింపారు. ఈ ఉద్యమం అంతకంటే చాలా ప్రతిపక్షాలు నచ్చింది. ఉద్యమంలో ఇంకా మీరు ఆన్ ఆఫ్ లో ఉండడం అట్లనే కాదు. ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ ఉండబడే రైతులు హైదరాబాద్ వచ్చి ఒక సంవత్సరం వెళ్తే అర్థం ఉంటుంది. ఇక్కడ ఉండబడే పంజాబ్ రైతులు అంటేనే ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా శక్తివంతులు. వాళ్ళకు ప్రపంచం మొత్తం మీద ఉండబడే ఆర్థిక వనరులన్నీ సమకూర్చబడ్డాయి, ప్రపంచంలో ఉండబడే సంబంధాలన్నీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి నిలబడ్డాయి. అదంతా మీరే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసింది. ఈ దేశంలో అత్యంత వెనుకబడ్డ వర్గం నుంచి మేము వచ్చిన వాళ్ళం. మాకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. మేము అన్ని సమకూర్చుకోవాలంటే నెల సమస్యలు పడతాయి. దానికి ఒక కార్యక్రమం ఇవ్వాలంటే ఒక రూపం దాల్సింది. కానీ ఢిల్లీ చుట్టూ ఉండబడే రాష్ట్ర రైతాంగం ఆర్థిక వనరులు, రాజకీయ వనరులు ప్రపంచం మొత్తం సమకూర్చిన వర్గం ఇప్పుడు సంవత్సరం కాదు ఇంకా 2 సంవత్సరాలు ఉండడానికి సిద్ధపడతారు. కానీ మేము సంవత్సరానికి ఒకసారి పిలుపునివ్వాలన్నా కూడా మా శక్తి ఆర్థికంగా ఎంత బలహీనమో 2 తెలుగు రాష్ట్రాల్లో మేము ఎంత పేదరికంలో అనుభవిస్తామో అది మీ అందరికీ తెలుసు. ఆర్థిక వర్గీకరణ కోరుతున్న సందర్భంలో వాళ్ళంతా ఏకమై మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎట్లా చేస్తారు? మీరు గమనించాలి, మిమ్మల్ని అడ్డుపడుతున్న వాళ్ళే. నిన్న వాళ్ళు ఎంత ఒంటరి వాళ్ళు సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగ వర్గంలో ఎదిగిన వాళ్ళు, అన్ని రకాలు ఎదిగిన వాళ్ళు. కానీ ఉద్యమంలో వర్గీకరణ కోణంలో వాళ్ళు చాలా ఒంటరి వాళ్ళు. నిన్న మీరు ఒకసారి వాళ్ళ ఉపన్యాసం చూస్తే వేదిక మీద వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాల మానాడు నేతల ఉపన్యాసం చూస్తే వాళ్ళు ఏమన్నారంటే మాలల మీద ఏ పార్టీకి ప్రేమ లేదు, ఇప్పుడు అందరూ మాదిగ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారు, మాల ఉద్యమాన్ని అంటే వర్గీకరణ వ్యతిరేకించే విషయంలో ఏ పార్టీ కూడా మనకు అండగా లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. అంటే వాళ్ళు ఒంటరి వాళ్ళు కదా. కాకపోతే వాళ్ళు మాకంటే సామాజికంగా ఆర్థికంగా ఇతరత్ర కులపరంగా శక్తివంతులు కాబట్టి కొన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటివరకు కొనసాగినాయి. కానీ వాళ్లకు పార్లమెంట్ లో గానీ పార్లమెంట్ బయట గానీ మద్దతు ఇచ్చే ఒక రాజకీయ పార్టీ లేదు. కేవలం వీళ్ళకు చిత్తశుద్ధి లేకపోవడంలో వర్గీకరణ ఆగిపోయిందే గానీ ప్రధాన రాజకీయ పార్టీలు అన్నబడుతున్న వాళ్ళకు చిత్తశుద్ధి లేకపోవడం వర్గీకరణ ఆగిపోయిందే గానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అడ్డుపడితే ఆగినట్టుగా మేము భావించట్లేదని కూడా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా చివరి ఘట్టంలో ఉన్నదని అనడానికి 2 ప్రధాన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎవరు అడగని బీసీ వర్గీకరణ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిషన్ వేసింది. ఈ దేశంలో బీసీ వర్గీకరణ కావాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఇక్కడికి పంపాలి. వాళ్ళ అవసరం మేరకు కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక బీసీ వర్గీకరణకు అనుకూలంగా రాబోతుందని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రాబోతుంది. వాళ్ళు వేసిన కమిషన్ నివేదికను వాళ్ళు అమలు చేయక తప్పదు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ 26 ఏళ్లుగా వాళ్ళు ముందుకొచ్చారు. మరి వాళ్ళకై వాళ్ళు వేసిన కమిషన్ వర్గీకరణ బీసీ చేస్తారా? 27 ఏళ్లుగా వర్గీకరణ సమర్థిస్తున్న ఎస్సీ వర్గీకరణ పరిష్కరిస్తారనేసి వాళ్ళ ముందట ఉన్నది కదా. నంబర్ 2, ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసే అధికారం లేదని 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జిలతో ధర్మాసనం చెప్పేసింది. కానీ మొన్న 2020లో ఎప్పుడు ధర్మమే కనుక 2020 ఆగస్టు 27న పంజాబ్ లో జరిగిన ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ అసలు 2004లో ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడమే సరైనది కాదు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. ఆనాడు రాజ్యాంగ సూత్రాలకు లోబడి తీర్పు రాలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ మీద రద్దు చేసిన తీర్పు మీద మన పునఃసమీక్ష చేయాలి. అందుకు 7 లేదా 9 మంది జడ్జీలతో మళ్లీ ధర్మాసనం ఏర్పాటు చేయాలని చెప్పి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ఆ లెక్క ప్రకారం చీఫ్ జస్టిస్ గారు ముందుకొచ్చి, కేంద్ర న్యాయశాఖ ముందుకొచ్చి 7 లేదా 9 మంది జడ్జీలతో విచారణ మళ్ళీ మొదలైందనుకోండి, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అంశం మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నది సంపూర్ణ మెజార్టీ గలది బీజేపీ పార్టీ. మీ దృష్టి తీసుకొస్తున్నాను. పార్లమెంట్ లో బీజేపీ బిల్లు పెడితే ఎన్నో అంశాల మీద అడ్డపడ్డ పార్టీలు ఉండగా కూడా బిల్లులు పాస్ చేసుకున్నారు. వాళ్ళు ఫలానా చట్టం రద్దు అంటే రద్దు, ఫలానా నూతన చట్టం రావాలంటే రావాలి. ఎంతమంది అడ్డం పడ్డా రద్దు చేసుకున్నారు, తెచ్చుకున్నారు కదా. మరి దీనికి ఎవరు అడ్డుపడతలేరు. మీరు అనుకూలం అంటున్నప్పుడు బిల్లు ఎందుకు లేట్ అవుతుందో మేము ఖచ్చితంగా నిలదీయడానికి సిద్ధపడుతున్నామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.